हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे हरे ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవిందాలయం మ్యాంగ్లూరు కర్ణాటక వారి తరపున భగవద్గీత అవగాహన క్లాసులలో ఈరోజు మనం 14వ అధ్యాయము 14వ రోజు అటెండ్ అయిన అందరికీ ధన్యవాదాలు. అలాగే అందరికీ స్వాగతం. ముందుగా గురు ప్రణామాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. 14వ అధ్యాయము. ఈ అధ్యాయం పేరు గుణత్రయ విభాగ యోగము. ముఖ్యంగా మనకి త్రిగుణాల వాటి గురించి ఈ అధ్యాయం అనేది వివరిస్తుంది. మనము 13వ అధ్యాయంలో నిన్న క్షేత్రం గురించి అలాగే క్షేత్రజ్ఞుడు గురించి మనం చూసాము. అలాగే భక్తి యోగం గురించి మనం 12వ అధ్యాయంలో కూడా చూసాం. అంటే ఎవరైతే అది చేయలేరో, ఆ భక్తి యోగం అనేది చేయలేరో, వాళ్ళు ఈ దేహంలో ఉన్నాం కాబట్టి పూర్తిగా శరణాగతి అవ్వడం కుదరడం లేదో అటువంటి వారు కనీసం ఏం చేయాలి, మరి దానికి ఆ భక్తి యోగానికి ఎలా రావాలో తెలుసుకోవాలని ఈ అధ్యాయం అనేది చెప్తుందన్నమాట. కాబట్టి భగవంతుడికి మనం 7వ అధ్యాయంలో కూడా చూసాం, 3 రకాల శక్తులు అనేవి ఉంటాయి. ఒకటి ఆంతరంగిక శక్తి, యోగమాయ అంటాము. రెండవది తటస్థ శక్తి, అంటే ఈ జీవులు అనమాట. అందరూ కూడా తటస్థ శక్తి అంటే మనము మానవులు, నేను చూసాం కదా, 84 లక్షల జీవరాశులు అనేవి. ఇట్లా ఏ జీవి అయినా కూడా భగవంతుని యొక్క తటస్థ శక్తి అనమాట. కాబట్టి తటస్థ శక్తి ఏంటి? ఒకటి అటు భక్తి వైపు వెళ్ళారనుకోండి, యోగమాయ ఆధీనంలోకి మనం వెళ్తాం అనమాట. అలా కాకుండా భక్తి కాకుండా మనము ఈ ఇంద్రియాల సుఖం గురించి ఆలోచించాం అనుకోండి, అప్పుడేమవుతుంది, మనం బాహ్యశక్తి అంటే భగవంతుని యొక్క బహిరంగ శక్తి, మహామాయ అంటారు.
ఈ యొక్క మహామాయ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఆలోచించవచ్చు, అంటే మనం ఏది మనకి కరెక్టు. ఒక భక్తుడికి అనేది ఇప్పుడు మహామాయ అంటే భయపడతాడు. ఎందుకు? భక్తుడు ఎప్పుడు కూడా యోగమాయ అంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తి యొక్క ఆధీనంలో ఉండాలని చూస్తూ ఉంటాడు కాబట్టి. కానీ ఎంత భక్తి చేసినా కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న కోరికల వల్ల ఆ ఇంద్రియ భోగ వాంఛలు కలిగినప్పుడు మహామాయ ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి ఓకే పద, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు ఆ కోరిక కోరుకుంటున్నావో, నువ్వు దాన్ని ఎంజాయ్ చేద్దు కానీ పద అన్నట్లుగా ఆ మహామాయ తీసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక భక్తుడు మహామాయ అంటే కొంచెం భయపడతాడు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి అతను ఎప్పుడు కూడా యోగమాయ శక్తి అంటే భగవంతుని యొక్క యోగమాయ ఆధీనంలో ఉండాలని చూస్తూ ఉంటాడనమాట. అలాగే మనకి ఈ అధ్యాయం చెప్పే ఈ త్రిగుణాలు అంటే సత్వ, రజ, తమ, ఈ గుణాలు మహామాయ కంట్రోల్లో ఉంటాయి. మనం అందుకే భగవంతుని యొక్క భౌతిక ప్రకృతి ఈ దైవీహేష గుణమయి మమమాయ దురత్యయ అంటే ఈ దైవీహేష అంటే ఈ త్రిగుణాలతో కూడిన ఆ మహామాయ ఏదైతే ఉందో అది కూడా నా యొక్క స్వరూపమే అంటే నా యొక్క శక్తే అని మనకి 7వ అధ్యాయంలో మనం చూడడం జరిగింది. కాబట్టి ఈ యొక్క త్రిగుణాలు ఈ సత్వ రజస్తమో గుణాలని కలిపి ఉంటుంది ఈ మహామాయ అనేది. కాబట్టి మాయ ఒక్కసారి మనల్ని కనుక కమ్ముకుంటే మనం ఏం ఆలోచిస్తాము? మనం మర్చిపోతాం అనమాట, భగవంతుణ్ణి మర్చిపోతాము. అందుకే మనం మాయలో పడకుండా, అందుకే చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే సూర్య సమ మాయ హోయ్ అంధకార అంటే భగవంతుడేమో సూర్యుడు లాంటి వాడు, కృష్ణ సూర్య సమ అంటారు అనమాట. అంటే కృష్ణుడు ఏంటి? సూర్యుడిలాగా వెలుగునిస్తూ ఉంటాడు అనమాట. కానీ మాయ అంధకారం అంటే మనల్ని అంధకారంలో పడేసి మనల్ని ఇంకా ఇంకా పతనం చెందేలాగా చూస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎవరైనా సరే చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు ఇట్లా ఈ కోరికల వెనకాల పరిగెడుతూ ఉంటారు అని అంటూ అంటూ ఉన్నప్పుడు వీళ్ళు కొంతమంది చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, నేనేం చేయమంటారు, నాకు ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే నేను ఏవేవో తప్పులు చేసేస్తూ ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు నాకేమవుతుందో అని. కానీ కొంతమంది అయితే కొంచెం ఈ సైన్స్ ప్రకారంగా కానీ కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే అదేదో అంటే ఒక హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అదంతా జరుగుతూ ఉంటుంది, నేను అనుకోకపోయినా కూడా అలా అది నా హార్మోన్స్ అనేవి అటు లాగేస్తూ ఉన్నాయి, దానివల్ల నేను అది తప్పు అని తెలిసినా కూడా ఒక్కొక్కసారి చేసేస్తూ ఉన్నాను అని. అంటే ఏంటంటే మన ఇంద్రియాలు అనేవి ఒక హార్డ్వేర్ లాగా, అవి సొంతంగా పనిచేయవు. మనకి ఎప్పుడైనా ఒక హార్డ్వేర్ తీసుకుంటే అది సొంతంగా పనిచేయదు అనమాట. దానికి పైన ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అంటే మన యొక్క మైండ్ అంటే మనసు. హార్డ్వేర్ అనేది ఇంద్రియాలు అయితే మన మైండ్ అనేది సాఫ్ట్వేర్ అనమాట. మరి బుద్ధి అనేది ఏంటి అంటే యాంటీవైరస్. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్కి ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడేంటి, ఆ బుద్ధి అనేది పనిచేయాలి. అంటే ఇంద్రియాలు హార్డ్వేర్స్, దానిపైన మనస్సు, దానిపైన బుద్ధి. మరి ఈ హార్డ్వేర్ అనేది ఎలా పనిచేయాలి? మనసు చెప్పినట్లుగా, అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్తో పనిచేస్తూ ఉంటే హార్డ్వేర్స్, ఆ సాఫ్ట్వేర్ కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు యాంటీవైరస్ అంటే ఆ బుద్ధి అనేది పనిచేయాలి. కాబట్టి మనకి మన యొక్క ఇంద్రియాలు అనేవి మనస్సు అలాగే బుద్ధి యొక్క కంట్రోల్లో ఉండగలిగితే అవి వాటి ఇష్టం వచ్చినట్లు పనిచేయవు అనమాట. కాబట్టి ఈ యొక్క సాఫ్ట్వేర్ రన్ చేస్తూ ఉన్నప్పుడు హార్డ్వేర్లోకి ఒకసారి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ ఎర్రర్స్ మొత్తాన్ని కూడా మన యొక్క ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి అనేది వాటిని రాంగ్ డైరెక్షన్లో వెళ్లకుండా ఆ యాంటీవైరస్ అనేది పనిచేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ పిక్చర్ చూస్తాం కదా, రథానికి కట్టబడిన గుర్రాలు అవి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల పైన పగ్గాలు, అలాగే పగ్గాలు ఉంటాయి కదా, ఆ పగ్గాలు మనసు, ఆ పగ్గాలని కంట్రోల్ చేసేవాడు ఆ రథాన్ని నడిపేవాడు అంటే బుద్ధి. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మనకి చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు అంటే ఇంద్రియాల ప్రలోభాలకి లొంగిపోదన్నమాట. అలా కాకుండా అది వాటికి అంటే ఫ్రీనెస్ అనేది ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపుకి లాక్కి వెళ్ళిపోతున్నట్లుగా ఈ రథం అనేది అనుకున్న చోటికి వెళ్ళలేదన్నమాట. కాబట్టి మనం ఈ శరీరంలో ఎక్కువ జన్మలు తీసుకోవడం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే ఈ దేహమే నేను, అంటే
ఆ దేహంలో ఉన్న ఆత్మ గురించి, అంటే ఆ ఆత్మ అనేది నేను కాదు, ఈ దేహమే నేను అనుకుంటాం. కానీ దేహము అంటే ఈ చెయ్యి నాది, ఈ కాలు నాది అంటాం, కానీ కాలే నేను, చెయ్యి నేను అనము. ఈ దేహం నేను కాదు, లోపల ఉన్న అంటే ఆత్మ అనేది నేను అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇలా ఎందుకు అనుకుంటా ఉంటామంటే మనం ఈ భౌతిక ప్రకృతిలో, ఈ భౌతిక కాలుష్యంలో ఉండిపోతున్నాం కాబట్టి మనకి ఆ భావన అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే మనం 4వ అధ్యాయంలో చూసాము, చాతుర్వర్ణ్యం మయా సృష్టం. అంటే ఈ చాతుర్వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క గుణాల వల్ల విభజించబడతారు. కాబట్టి ఈ గుణాలను గురించి చెప్పేదే ఈ అధ్యాయం. అంటే మనలో ఉండే ఈ గుణాలకి బట్టి మనం ఏం చేస్తూ ఉంటాము, మరి వాటికి ట్రీట్మెంట్ అంటే చికిత్స అనేది ఎలా ఉండాలి అనేది మనకి ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. భగవంతుడు చెప్తున్నారు, శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు పలికెను, దేనిని తెలుసుకొనిన మునులంతా పరమసిద్ధిని పొందినారో అట్టి జ్ఞానముల అన్నింటిలోకి ఉత్తమమైన పరమ ఉత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను అంటున్నారు. కాబట్టి మళ్ళీ ఇంకా నీకు ఆ జ్ఞానం అనేది చెప్తాను. ఇక్కడ మనం చూస్తే ఈ పిక్చర్లో వీళ్ళని నవయోగేంద్రులు అంటారు. వీళ్ళు వృషభదేవుని యొక్క, అంటే భగవంతుని యొక్క అవతారమైన వృషభదేవుని యొక్క పిల్లలు. వీళ్ళు చాలా జ్ఞానవంతులు అనమాట. ఒకసారి ఈ నిమి మహారాజు వాళ్ళందరినీ కూడా ఒక యజ్ఞం చేస్తూ పిలుస్తాడు. పిలిచి వాళ్ళ నుంచి వాళ్ళు జ్ఞానం పొందాలని ఆయన్ని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళు ఆయనకి కొన్ని కొన్ని వివరణ అనేది ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇట్లా అంటే ఆ జ్ఞానం తెలుసుకోవాలి అంటే మరి దానికి తగ్గ వాళ్ళ ద్వారా మనం వినాలి. అందుకే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, నేను నీకు మళ్ళీ ఇంకా జ్ఞానం ఇస్తాను విను అని చెప్తున్నారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. ఆ విధంగా స్థిరుడైన వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు, లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. మనము ఈ వార్డ్స్ చూస్తే కృష్ణుడు చాలా చాలా చోట్ల 9వ అధ్యాయంలో చెప్పారు. అట్లాగే 15వ అధ్యాయంలో, అంటే రేపు వచ్చే అధ్యాయంలో చెప్తారు. ఇట్లా భగవద్గీత చాలా చోట్ల చెప్తారనమాట. 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్తారు. ఇట్లా అంటే ఎవరెవరైతే మళ్ళీ ఇదంతా పూర్తి జ్ఞానం తెలుసుకుని వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు, అటువంటి వాళ్ళు మళ్ళీ ఈ ప్రళయ సమయం అంటే మనం చూసాం కదా, బ్రహ్మకి ఒక రోజు, అదే ఒక పగలు పూర్తవగానే ప్రళయం అనేది వస్తుంది. మళ్ళీ బ్రహ్మకి 100 సంవత్సరాలు పూర్తవగానే మహాప్రళయం అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ ప్రళయ సమయంలో అన్ని లోకాలు నశిస్తాయి. భగవద్ధామానికి చేరుకునే భక్తులు మాత్రం ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే ఈ లోకాల నుంచి బయటపడతాడనమాట. కాబట్టి వారు ప్రళయ సమయంలో మళ్ళీ పడరు. కానీ మిగతా సత్యలోకం నుంచి అధమ లోకాల వరకు అన్నీ కూడా మునిగిపోతాయి. కానీ వీటికి అతీతంగా ఉంటే భగవంతుని యొక్క లోకము, అలాగే వైకుంఠ లోకాల్లో కూడా మనకి ఇక్కడ చూస్తే వీళ్ళందరూ కూడా భగవంతుని రూపంలోనే, అంటే చతుర్భుజాకారంలో ఉంటూ ఈ వైకుంఠ లోకాల్లో నివసిస్తున్న వారు మళ్ళీ మళ్ళీ ఇక్కడ జన్మించే అవసరం అనేది ఉండదు. మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరతకుమార, బ్రహ్మము అని పిలువబడే మహత్తత్వమే పుట్టుకకు కారణము. అన్ని జీవుల జననాలను సాధ్యం చేసే విధంగా ఆ బ్రహ్మంలో నేను బీజ ప్రదానము చేస్తాను. కాబట్టి అందరికీ అంటే తండ్రి ఎవరు అంటే స్వయంగా భగవంతుడే అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ బ్రహ్మకి భగవంతుడే మూలము. ఆయన నుంచి తర్వాత సృష్టి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ భౌతిక ప్రకృతికి, అలాగే ఆధ్యాత్మిక ప్రకృతికి అంతటికీ కూడా ఎవరు బీజ ప్రదానం చేసేది అంటే సాక్షాత్తుగా భగవంతుడే. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః పిత. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారా
అన్ని జీవులు ప్రకటితం అయ్యాయని మరియు నేను వాటికి విత్తనం ఇచ్చే పితని అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని జీవులకి, ఏదో కొన్ని జీవులకి నేను, కొన్ని జీవులకి నేను కాదు అన్నట్లుగా చెప్పట్లేదు. అన్ని జీవులకి నేనే అని చెప్తున్నారు. ఒక్క నిమిషం. కాబట్టి అన్ని జీవులకి బీజ ప్రదాత నేనే అని చెప్తున్నాను. అందుకే మనల్ని అందరిని ఏమంటారు? వసుదైవక కుటుంబం, అందరం కూడా వాసుదేవుని యొక్క పిల్లలం అని చెప్తూ ఉంటారు. సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 గుణాలను కలిగి ఉంటుంది. శాశ్వతమైన ఆత్మ భౌతిక ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఈ గుణాలచే బద్ధుడు అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ 3 గుణాల గురించి కూడా చెప్పడం మొదలు పెడుతున్నారు. ఎలా బద్ధుడు అవుతాడు? శాశ్వతమైనది ఆత్మ, సనాతనమైనది అనమాట. కానీ ఈ భౌతిక ప్రకృతిలోకి, సపోజ్ మనం ఒక గ్లాసులో నీళ్ళు అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ నీళ్ళు ఏ కలర్లో ఉంటాయంటే అవి ఆ నీళ్ళు వచ్చిన మట్టిని బట్టి, అంటే రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఇట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ వర్షం పడుతున్నప్పుడు మనం చూడవచ్చు వాటర్ కూడా ఆ యొక్క దాని యొక్క సాంగత్యంలో, మట్టి యొక్క సాంగత్యంలో ఉండటం వల్ల ఆ కలర్లోకి మారుతూ ఉంటుంది. అలాగే మనం కూడా రావడం భగవంతుని యొక్క సనాతనమైన అంశాలు మనం. కానీ ఇక్కడ ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్టు ఈ 3 గుణాలు మనం ఈ 3 గుణాల సహవాసంలో ఉండడం వల్ల వాటికి బద్ధులం అయిపోతూ ఉన్నాము. ఇవి మన ప్రవర్తన మరియు మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే సూక్ష్మ శక్తులు. కాబట్టి ఇవి కనిపించవు మనకి, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? సూక్ష్మ శక్తులు అనమాట. కానీ మనల్ని, మన ప్రవర్తనని, మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ అన్నిటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ శక్తుల యొక్క సంస్కృత పదం గుణ. ఆ గుణ అనే పదానికి అర్థం ఏంటంటే తాడు అనమాట. మరియు మన మంచి తీర్పుకు వ్యతిరేకంగా, అంటే మనం మంచి చేయాలి అనే తీర్పుకి వ్యతిరేకంగా వివిధ రకాలుగా వ్యవహరించడానికి అవి మనల్ని ఎలా లాగుతాయో భగవద్గీత వివరిస్తుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనం చేయాలని, మనం మంచిగానే ఉండాలని, మంచిగానే చేయాలనుకుంటూ ఉంటాము. కానీ వీటి సాంగత్యంలో ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాము. అలాగే ఈ 3 గుణాల యొక్క ప్రభావం. ఇప్పుడు సత్వగుణం అనే దాన్ని ఏమంటారంటే గుడ్నెస్ అన్నమాట. కాబట్టి సత్వగుణంలో యాక్టివిటీస్ ఇలా ఉంటూ ఉంటాయి. అంటే మనకి ఎక్కువగా జ్ఞానం కలిగి ఉంటారు, ఏదో ఒక మంచి మంచి పనులు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే రజోగుణం అంటే ప్యాషనెట్ అంటారనమాట. వీళ్ళు శరీరం గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇట్లా కోరికలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే తమోగుణం అంటే ఇగ్నోరెన్స్ అనమాట. అంటే అశ్రద్ధ, అజ్ఞానం, సోమరితనంగా ఉంటూ ఉండడం. ఇవి మనం ఇంకా వివరంగా ముందు వచ్చే శ్లోకాల్లో చూడవచ్చు. అలాగే ఈ 3 గుణాల ప్రభావంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు ఆధ్యాత్మికమైన గ్రంథాలు, మంచి అంటే తత్వాన్ని తెలుసుకోవడానికి ఇటువంటివన్నీ చదువుతూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ రజోగుణంలో ఉండేవాళ్ళు ఎలా నేను ఇంకా ధనవంతుని అవ్వాలి, ఎలా అందరు నన్ను మెచ్చుకోవాలి, ఇటువంటివన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే తమో గుణంలో ఉండేవాళ్ళు కామిక్స్ అంటే సమయాన్ని వృధా చేసేవి, ఎందుకు మనకి ఒక జ్ఞానం అంటూ తీసుకొచ్చి పెట్టవు, అలాగే మనల్ని ఇంకా పతనం చెందేలాగా చేసే అటువంటి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ సత్వగుణం అనేది ఏంటి? పాజిటివ్, ప్యూర్, ప్లెజర్, డివైన్. వీటి గురించి మనం ఇంకా చూస్తాము. రజోగుణంలో కంట్రోలింగ్ అంటే అందరిని కంట్రోల్ చేయాలి. అంటే రజోగుణం ఏంటంటే అందరి మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది, ఎక్కువగా కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా మనం చూస్తే మనుషుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే తమోగుణం ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండడం, ఇంప్యూర్ అంటే వాళ్ళకి అశుద్ధం అంటే స్వచ్ఛత అనేది ఉండదు, ఎక్కువగా పెయిన్ అంటే ఎక్కువగా ఎప్పుడో ఆందోళన చెందుతూ ఉంటారు, డెమోనిక్ అంటే కొన్ని రాక్షస గుణాలు, అసురి గుణాలు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన వధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఓ పాపరహితుడా, సత్వగుణం ఇతర గుణముల కంటే నిర్మలము అయినది కావడం వల్ల ప్రకాశింపజేస్తూ మనిషిని అన్ని పాపాల నుండి విముక్తి కలుగజేస్తుంది. కాబట్టి సత్వగుణం అనేది
అన్ని గుణాలను అంటే మనిషిని కొంత పాపాల నుండి విముక్తి కలుగజేస్తుంది. ఇది జీవుడిని సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలుగజేసి బంధిస్తుంది. లాస్ట్గా ఏమని చెప్తున్నారు, ఇది కూడా బంధిస్తుంది. సుఖ సంగేన బధ్నాతి, కాబట్టి బంధిస్తుంది అనమాట. దేని మీద? సుఖం మీద, అలాగే జ్ఞానం మీద. అంటే జ్ఞానం పొందాము, బాగా తెలుసుకున్నాము, తెలివి అనేది పనిచేస్తుంది. కాకపోతే హ్యాపీనెస్ అంటే కొంత సుఖం వచ్చింది, అలాగే దానికి కట్టుబడి ఉండిపోవడం, అలాగే ఇంకా పైకి వెళ్ళాలి అనేది మర్చిపోవడం. అంటే ఇంకా ఇంకా ఈ సత్వగుణాన్ని దాటి దీన్ని కూడా అతీతంగా ఉండాలి అనేది మర్చిపోవడం అనమాట. కాబట్టి వీరికున్న ప్రాబ్లం ఏంటి? ఆ సత్వగుణమే పరమానందం, ఇక్కడే మనం పరమ సుఖంగా ఉన్నాము అనుకుంటూ అదే ప్లేస్లో ఆగిపోతూ ఉండడం అనమాట. కాబట్టి ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు సుఖంగా ఉంటారు, మిగతా వారిని కూడా సుఖంగా సంతోషంగా ఉంచాలని కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట. అలాగే మనం ఇక్కడ చూస్తే వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆహార పద్ధతులు, అలాగే వాళ్ళ యొక్క ఆ, ప్రవర్తన ఇదంతా కూడా ఉంటుంది. కానీ రజోగుణం, రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కౌంతేయ, రజోగుణము అపారమైన కోరికలు, ఆశల నుండి ఉద్భవిస్తుంది. ఇది జీవుడిని కామ్యకర్మల పట్ల ఆసక్తి కలిగించి బంధించి వేస్తుంది. కాబట్టి రజోగుణము ఎక్కువగా మనం పనిచేస్తాము, దానికి తగ్గ ఫలితం అనేది నాకు కావాలి, దానికి తగ్గ ఫలితం కావాలి, ఇంకా ఎక్కువ వచ్చినా కూడా దాన్ని తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాము. సకామ కర్మ అని చెప్తారు దీన్ని. అంటే మనం ఎక్కువగా పనులు చేస్తూ ఉండటము, దానికి కావాల్సిన వాటికి వచ్చే ఫలితాల మీద ఎక్కువగా మైండ్ అనేది అంటే ధ్యాస అనేది పెట్టుకుంటూ పనులు చేస్తూ ఉండటము. కోరిక అనే వాటికి అంతం ఉండదు అనమాట. మనం 2వ అధ్యాయంలో కూడా చూసాం కదా, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగా సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే. అంటే సపోజ్ ఇప్పుడు ఎవరో ఏదన్నా మద్యమనో మాంసమనో లేకపోతే ఎక్కువగా వీటి గురించి తీసుకుందాం. వాళ్ళు ఫస్ట్ ఏంటి, ఈ ఒకసారి తాగి చూద్దాం అనుకుంటారు, లేకపోతే డ్రగ్స్ ఒకసారి తీసుకుందాం అనుకుంటారు, లేకపోతే జంక్ ఫుడ్ బయట ఫుడ్ ఒకసారి తీసుకుందాం అనుకుంటారు. అదేమవుతుంది, తర్వాత తర్వాత మెల్లమెల్లగా విపరీతంగా అంటే కామాత్ క్రోధోభిజాయతే, అది దొరకపోతే ఏమవుతుంది, కోపం వస్తూ ఉంటుంది. ఆ కోరింది ఎప్పుడు దొరుకుతూ ఉంటేనేమో ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, అది తీరకపోతే ఏమవుతుంది, ఇంకా కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ. అప్పుడేమవుతుంది, దానివల్ల ఆ కోపం వల్ల ఆ స్మృతి అనేది నశించిపోతుంది అనమాట. స్మృతి భ్రంశ బుద్ధినాశ. అప్పుడు స్మృతి ఆగిపోతుంది. స్మృతి ఆగిపోవడం అంటే ఆలోచించే శక్తి కానీ జ్ఞాపక శక్తి కానీ అంతా కూడా నశించిపోతుంది. దానివల్ల ఆ బుద్ధి అనేది కూడా తర్వాత నశించిపోతుంది అనమాట. కాబట్టి ఒక్కసారి మనకి ఈ కోరికల పట్ల ఎక్కువ విపరీతమైన కోరికల తీర్చుకునే పనిలోనే మనం ఉండిపోయాము అంటే అది మనల్ని ఇంకా ఇంకా పతనం చెందేలాగా చూస్తూ ఉంటుంది అనమాట. అందుకే మళ్ళీ లాస్ట్కి ఏం చెప్తారు, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, అంటే వాళ్ళు ఇక పతనం చెందుతారు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ప్రణశ్యతి అంటే నశించిపోవడం, అంటే వాళ్ళు ఇంకా నాశనం చెందుతారు అనమాట. కాబట్టి ఇంకా దాని కిందకి ఉండేది ఏంటి, తమో గుణం. రజోగుణం కంటే కింద ఉండేది తమో గుణం. కాబట్టి ఆ తమో గుణంలో పడిపోతారు. మరి తమో గుణంలో ఉండే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓ అర్జున, అజ్ఞానం వల్ల జనించే తమో గుణము సకల జీవులకు అవివేకం అంటే భ్రమను కలుగజేస్తుందని తెలుసుకో. జీవుడిని బంధించు పిచ్చితనము, సోమరితనము మరియు నిద్ర అనునవి ఈ గుణముల యొక్క ఫలితాలు. అంటే ఇక్కడ చూస్తే మనం ఈ స్క్రీన్ మీద ఈ ఫోటోలో వాళ్ళని మనం చూడొచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తాగారో వాళ్ళకి ఏమీ తెలియదు. ఇష్టం వచ్చినట్లుగా ఒక పద్ధతి లేకుండా అన్నీ అంటే అసలు ఒంటి మీద ఏమున్నాయి ఏమి లేవు అని ఏమీ చూసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పడుకున్నారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానం, పిచ్చితనం అని చెప్తూ ఉంటారు. ఎప్పుడో రాత్రి పడుకున్నారు, ఈ ఎంజాయ్మెంట్ పేరుతో ఈ క్లబ్బుల్లో పబ్బుల్లో లేకపోతే మాదక ద్రవ్యాలు ఇటువంటివన్నీ తీసుకోవడం, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం. ఉదయం లేచిన తర్వాత అవునా నేను రాత్రి అలా చేశానా ఇలా చేశానా అని అంటూ ఉంటారు. మళ్ళీ ఆ తమో గుణం వల్ల అది నాకు తెలియదు అలా చేయకూడదు కదా అని మళ్ళీ వాళ్ళే అంటారు. కాబట్టి ఈ పిచ్చితనము అజ్ఞానం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా
ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది తమో గుణం. ఇంకా మనం మళ్ళీ సత్వగుణం గురించి చూద్దాం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. కాబట్టి ఈ మూడు గుణాల్లో ఉండే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఓ అర్జున, సత్వగుణము సుఖం చేకూరుస్తుంది, మనం ఇందా శ్లోకంలో చూసాం. రజోగుణము కర్మలలో బద్ధుడిని చేస్తుంది, అంటే ఇంకా ఇంకా కర్మలు చేయాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. మరి తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని బుద్ధిహీనతలో బంధించి వేస్తుంది. కాబట్టి సత్వగుణంలో ఉండేవాళ్ళు ఈ అంటే వాళ్ళు కొంత ఈ శరీరంతో అలాగే మైండ్ తోటి చాలా ప్యూర్గా ఉంటారు. అందుకే చెప్తూ ఉంటారు కదా, మనస వాచ కర్మణ ఇవన్నీ కూడా వాళ్ళకి కొంత వాళ్ళ కంట్రోల్లో, అంటే వాళ్ళు కొంత ప్రశాంతంగా ఆలోచిస్తారు. అలాగే రజోగుణంలో ఉండేవాళ్ళు వీళ్ళేంటి, మనసు పాడైపోయి ఉంటుంది అనమాట. ఎందుకు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి ధ్యాయతో విషయాన్ పుంస అంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క మాట్లాడే తీరు కూడా పాడైపోతుంది, అరుస్తూ ఉంటారు. కాకపోతే చేసే కర్మలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి కావాల్సిన వాటి గురించి, అంటే ఇంకా సంపాదించాలనో లేకపోతే ఇంకా కోరికలు తీర్చుకోవాలని ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి కర్మ అనేది బాగానే పనిచేస్తూ ఉంటుంది అనమాట. కేవలం ఆలోచిస్తూ అరుస్తూ ఇట్లా ఉంటూ ఉంటారు. ఇక తమో గుణము వీళ్ళేంటి, వాళ్ళ యొక్క మనసు పాడైపోతుంది. ఇందాక మనం చూసాం కదా, వాళ్ళకి మనసు అనేది ఉంటే అటువంటి పిచ్చి పిచ్చిగా చేయరు అనమాట. అలాగే కర్మన వాళ్ళు చేసే పనులు, అంటే రాత్రి విపరీతంగా మద్యము డ్రగ్స్ ఇవి తీసుకోవడము, వాళ్ళకి ఏం తెలియనట్లుగా ప్రవర్తిస్తూ ఉండడం, మత్తు దిగే వరకు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉండడం. కాబట్టి కర్మణ అనేది కూడా వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండదు. మనస వాచ వాక్కు, అసలు వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా మన మాటలతోటి, ఎందుకంటే అట్లా చేస్తున్నప్పుడు వాళ్ళని ఎవరో ఒకళ్ళు సరిదిద్దాలని ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి వాళ్ళకి మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అంటే వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు అన్నమాట, ఎదుటి వాళ్ళని కూడా. కాబట్టి వాళ్ళ యొక్క వాక్కు కూడా పాడైపోయి ఉంటుంది. కాబట్టి మనస వాచ కర్మణ ఈ మూడు కూడా వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ అజ్ఞానంతో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఓ భరత కుమారుడా, కొన్నిసార్లు రజస్తమో గుణములను అణిచి సత్వగుణము ఆధిపత్యము, మరికొన్నిసార్లు సత్వ తమో గుణములను అణచి రజోగుణము ఆధిపత్యము, ఇతర సమయాల్లో తమో గుణము సత్వ రజోగుణములను ఓడిస్తుంది. ఈ విధంగా ఎల్లప్పుడూ ఆధిపత్యం కోసం పోటీ ఉంటుంది. ఇట్లా మనము ఈ యొక్క మూడు కలర్స్గా ఇక్కడ చూస్తే సత్వగుణం ఎల్లో కలర్లో ఇచ్చారు, రజోగుణం రెడ్ కలర్లో ఇచ్చారు, తమో గుణం బ్లూ కలర్లో ఇచ్చారనమాట. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే రోజంతా కూడా కొంతసేపు ఇది కొంతసేపు ఇది కొంతసేపు ఇది ఈ గుణాల్లో ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక గుణము ఎక్కువగా ఉంటుంది, మిగతా రెండు గుణాలు కొంచెం కొంచెం ఉంటాయి. అప్పుడు ఆ ఎక్కువగా ఉన్న గుణం ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. కాబట్టి ఇట్లా ఈ మూడు గుణాలు అనేవి ఎప్పుడు కూడా ఒక మన మైండ్ని ఇక్కడ చూస్తే ఈ పిక్చర్లో ముగ్గురు గట్టిగా తాళ్ళు పట్టుకుని అటు ఇటు లాక్కెళ్ళిపోతున్నారనమాట. మన మైండ్ ఏంటి, ఆ ఇంద్రియాలని వాళ్ళు అంటే ఈ మనసుని ఎటు అంటే అటు ఎక్కువ లాగితే ఆ గుణం వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనిషి ఈ త్రిగుణాలకి ఎల్లవేళ్ళ కూడా లోబడి ఉంటాడు. దానివల్ల కుక్క మెడలో కనుక మనం ఒక గొలుసు కట్టేసి ఎలా అయితే దాన్ని ఓనరు అటు ఇటు లాక్కెళ్తూ ఉంటే అది అటు లాక్కుని అంటే అటు వైపు వెళ్తూ ఉంటుంది కదా, అలా అనమాట. అలాగే మనల్ని ఈ మూడు చైన్లతో కట్టేసి అటు ఇటు లాక్కుని వెళ్తూ ఉంటారు. అందుకే మనం చూస్తే సపోజ్ మనం కాసేపు సత్వగుణంలో ఉంటే ఎలా ఉంటాము, చాలా మంచి మంచి పనులు అనేవి చేస్తూ ఉంటాము, చాలా అత్యద్భుతంగా కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ కొంతసేపు తర్వాత మనమే అనుకుంటాం, అవునా ఇంత మంచి పని చేశాను నేను అని మన మీద మనకి గర్వం అనేది కూడా వస్తుంది అనమాట. అంటే అదెందుకు, మనకి ఆ టైంలో సత్వగుణంలో ఉండడం వల్ల. కానీ కొన్నిసార్లు రజోగుణంకి వెళ్ళిపోతూ ఉంటాము. అప్పుడేమవుతుంది, మనం ఎవరికి చెడు అయితే చేయము, కానీ చెడుగా ఆలోచిస్తూ ఉంటాము. తర్వాత మనకే అనిపిస్తుంది, సారీ అసలు అట్లా ఆలోచించకుండా ఉండాల్సింది వారి పట్ల కానీ లేకపోతే వేరే వేరే విషయాల పట్ల కూడా మనం ఇట్లా ఆలోచించకుండా ఉండాల్సింది అని అనుకుంటాము. అదే తమో గుణంలో అయితే చెడు ఆలోచించడమే కాదు, వేరే వాళ్ళకి చెడు కూడా చేస్తామన్నమాట. కాబట్టి ఈ సత్వ రజ తమో గుణాలు ఈ మూడు గుణాల్లో కూడా ఒకటి ఎక్కువ మిగతా రెండు తక్కువ ఉన్నప్పుడు కూడా
మనం ఆ ప్రవర్తన అనేది ఆ ఎక్కువ ఏదైతే గుణం ఉందో, ఎక్కువగా మనం ఏదైతే లాగిందో అటువైపు వెళ్ళిపోతూ ఉంటాము. అంటే మనం మైండ్ను ఒక్కసారి అటు ఇటు వదిలిపెట్టేశాము అంటే ఎటంటే అటు ఆ ఏదో ఒక గుణం అనేది లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. దేహంలోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణం యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. కాబట్టి దేహంలోని అన్ని ద్వారాలు, ఎప్పుడైనా ఒక చెడు పని చేశాము అంటే అంటూ ఉంటారు కదా, నువ్వు చదువుకున్న వాడివేనా, జ్ఞానం ఉందా నీకు, ఇట్లా అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ జ్ఞానం ఉన్నవాడు అటువంటి పని చేయరు కాబట్టి. ఎవరికైతే జ్ఞానం అనేది ఉంటుందో వాళ్ళు తెలుసుకుంటారు, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని వాళ్ళు తెలుసుకుంటారు. పరమాత్మ స్వరూపుడు ఉన్నాడు భగవంతుడు, నా పక్కనే నా హృదయంలోనే ఉన్నారని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి సాక్షిభూతుడిగా అంతా చూస్తూ ఉన్నాడు అని తెలుసుకుంటారు. కాబట్టి సర్వసాధారణంగా ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు తప్పులు, అలాగే కొన్ని కొన్ని పాపాలు అనేవి చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరో మనల్ని చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నప్పుడు ఎవరో చూడకుండా అయితే మనం కొన్ని తప్పులు చేయడానికి ఆ, ఒక్కొక్కసారి చేసేస్తూ ఉంటాము. కానీ ఎవరన్నా చూస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు అడుగుతారు కదా, మరి నీకు జ్ఞానం లేదా, ఇటువంటి పని చేస్తావా అని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరతులలో ప్రధానుడా, రజోగుణం పెరిగినప్పుడు లోభము అంటే దురాశ, కామ్యకర్మల కొరకు తీవ్ర ప్రయత్నము, అదుపులేని కోరికలు మరియు అత్యాశ పెంపొందబడతాయి. మనకి అందుకే ఈశోపనిషత్తులో చెప్తారు, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాకృత కస్య స్విద్ధనం. అంటే భగవంతుడు అందరికీ ఎవరికి ఏది అవసరమో, అత్యవసరాలు అవసరాలు ఉంటాయి కదా మనకి, అవన్నీ కూడా ఇచ్చేశారు. కానీ మనం ఏం చేస్తాము, మనకి కాని దాన్ని ఏమంటారు, లోభము, దురాశ అన్నమాట. మనకి లేని దాన్ని కూడా, అంటే అవసరానికి మించి దాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటాము, దాన్ని ఆర్జించి దాచుకోవాలని కోరుకుంటూ ఉంటాము, లేదంటే అవసరానికి మించి మనం పాకులాడుతూ ఉంటాము. ఇట్లా విపరీతమైన కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకి దుఃఖానికి ఆ, తీసుకువెళ్తాయి. కాబట్టి భగవంతుడు మన కోసం ఎంత ఉంచారో అంతవరకు మనం తీసుకోవాలి, ఇతరులకు ఏదైతే ఇచ్చారో అది వాళ్ళకి వదిలేయాలి అనేది ఈశావాస్య సూత్రం. ఒక ఈశోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు యొక్క, అంటే ఉన్న ఉపనిషత్తు అన్నిటిలో కూడా చాలా ముఖ్యమైన ఉపనిషత్తు, అందులోని ఈ యొక్క వాక్యం అన్నమాట ఈశావాస్య సూత్రం అంటారు. కానీ అట్లా కాకుండా మనం ఎక్కువగా దురాశ అంటే ఈ లోభాన్ని కలిగి ఉంటే మనము ఎప్పుడూ కూడా ఆ కోరికలని అదుపు చేయలేమన్నమాట. అందుకే మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. సపోజ్ ఒక ధాన్యం బస్తాని రోడ్డు మీద పెట్టామనుకోండి, పక్షులు వస్తాయి, వాటికి కావాల్సినంత తింటే వెళ్ళిపోతాయి. ఏదైనా ఒక జంతువు వచ్చినా కూడా దానికి ఎంతవరకు అవసరం బాగా తినేస్తుంది, తిన్న తర్వాత ఇంకా దానికి కడుపు నిండిపోయిన తర్వాత దాన్ని ఏం చేయదు, వెళ్ళిపోతుంది అనమాట. కానీ మనిషి అనేవాడు ఏం చేస్తాడు, ముందు ఆ బస్తా బస్తా పెట్టుకొని ముందు భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోదాం, దాన్ని తీసుకుని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆ లోభము, ఆ దురాశ అనేది చాలా గొప్ప డేంజర్ అని కూడా చెప్తున్నారు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ కురునందన, అజ్ఞానము, సోమరితనము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమో గుణం యొక్క ప్రధానమైన లక్షణములు. కాబట్టి తమో గుణంలో ఉన్న వాళ్ళు ఇట్లా అజ్ఞానంగా, సోమతనం, ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే మరి అక్కడే ఉన్నాడు, ఆ గ్లాస్ అక్కడే ఉంది, జస్ట్ చేత్తో తీసుకునే అతను దాన్ని తాగేయచ్చు, కానీ ఆ ఒళ్ళు అనేది కూడా వంగట్లేదు, అక్కడి నుంచి ఇక్కడ దాకా స్ట్రా చేసుకుని ఆ యొక్క జ్యూస్ అనేది తాగుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇంత సోమర్ధనంగా ఉంటారు. అలాగే అజ్ఞానం, మనం చాలామందిని చూస్తూనే ఉండుంటాం. అజ్ఞానం వల్ల ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు, ఆ, ఇప్పుడు గంజాయి అనో ఇట్లా మత్తు పదార్థాలు, లేకపోతే కొన్ని పల్లెటూరులో ఈ కాసేసి అమ్ముతూ ఉంటారు కదా, అటువంటి వాటిని కూడా కూడనటువంటి వాటిని కూడా ఆ మత్తు పదార్థాలని తాగేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. లేకపోతే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి
ఒక నిర్లక్ష్యంగా ఉండడము, మోహం చెంది ఉండడము, ఇట్లా అన్నమాట. అంటే ఒకళ్ళతో ఎవరితో కూడా వాళ్ళకి సంబంధం లేనట్లుగా ఉంటారు. తర్వాత తేరుకున్న తర్వాత వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కాబట్టి సత్వగుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు ఈ దేహద్వారములన్నీ కూడా జ్ఞానముచే ప్రకాశమై ఉండును. అంటే ఇట్లా చాలా హ్యాపీగా ఉంటారనమాట. మనసు శుద్ధీకరణ అనేది జరుగుతుంది, మంచి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మంచి ఆనందం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఉంటారు. అలాగే రజోగుణం ఆధిపత్యంలో ఉన్నప్పుడు లోభము, కామ్యకర్మము, తీవ్ర ప్రయత్నము, అణుచుకోలేని కోరికలు, తపమ అంటే తపన అనమాట. అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని వెంపర్లాడుతూ ఉంటారనమాట. అలాగే ఇప్పుడు సపోజ్ మనల్ని అడుగుతూ ఉంటారు పిల్లలు కూడా, చాక్లెట్ ఇవ్వమని, ఐస్ క్రీమ్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు. సరే, మనం ఇచ్చే కొద్దీ ఇంకా వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ఇంకా కావాలి. అంటే మనం ఒకటి ఇచ్చాము, రెండు మూడు ఇంకా ఇచ్చాము, ఇంకా ఎక్కువ అడుగుతూ ఉంటారు. మరి దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో వాళ్ళ యొక్క పళ్ళు అనేవి పాడైపోతాయి, వాళ్ళ హెల్త్ అనేది ప్రాబ్లం, అంటే హెల్త్ అనేది ఇబ్బందికి గురవుతుంది అనమాట, పళ్ళు పుచ్చిపోయి. ఇటువంటివన్నీ కూడా రజోగుణము. ఇందులో ఉండే ఒక ఇబ్బంది ఏంటి అంటే, రెండవది చూసాం కదా, కామ్యకర్మ అనమాట. కామ్యకర్మ అంటే ఏదో ఒకటి చేయాలి, దానికి సంబంధించిన ఫలితం అనేది కావాలి, తర్వాత నేను యొక్క ఆ కోరిక అనేది తీర్చుకోవాలి. దానికి ఏం చేయాలి, తీవ్ర ప్రయత్నం అనేది చేయాలి. ఎప్పుడైతే కోరికలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయో మరి వాటిని తీర్చుకోవడానికి విపరీతంగా ప్రయత్నం అనేది చేయాలి. కాబట్టి మనిషి అనేవాడు ఎప్పటి వరకు కష్టపడుతూ ఉంటాడంటే, వాడికి ఏదో ఒకటి వస్తుంది అన్నప్పుడు ఇంకా ఇంకా కష్టపడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే తను కష్టపడినప్పటికీ ఇంకా రావాల్సింది రాలేదు అని అనిపిస్తుందో అప్పుడు ఏం చేస్తాడు, ఈర్ష్య. అంటే వేరే వాళ్ళని, అంటే నేను ఇంత చేసినా కూడా నాకు ఆ ఫలితం రాలేదు, వాడు ఏం చేయకపోయినా వాడికి వచ్చేస్తుంది, కాబట్టి వేరే వాళ్ళని చూసి ఈర్ష్యపడుతూ ఉంటాడు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు, కోపం పెంచుకుంటూ ఉంటాడు. ఇలా చేసేసి వాళ్ళని కూడా ఏదన్నా ఇబ్బంది కలగజేసే ప్రవర్తన కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక చెడు ఆలోచన, అణుచుకోలేని కోరికలు అంటున్నారు కదా, కాబట్టి ఒక చెడు ఆలోచన అనేది వస్తుంది, నేను ఎంత కష్టపడి నాకు రావడం లేదు, ఇట్లా ఆలోచించడం అనమాట. కాబట్టి మనలో కూడా చాలామంది ఇలా అనుకుంటూ ఉంటాము, నేను ఎంత కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ రాలేదు, కానీ వాడు ఏమి కష్టపడకపోయినా వాడికి ప్రమోషన్ అనేది వచ్చేసింది. కాబట్టి మనకి ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం రజోగుణంలో ఉన్నట్లు. కాబట్టి ఫలితాల గురించి ఆలోచించడం ఎక్కువగా ఈ యొక్క విధంగా ఉంటుంది. తర్వాత తమో గుణము, అంధకారము, సోమర్తనము, బుద్ధిహీనత, భ్రాంతి అన్నమాట. కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కష్టంగా ఉంటుంది. ఏది, ఈ యొక్క తమో గుణంలో ఉండేవాడు ఇప్పుడు కూడా కష్టం, అంటే కష్టంగానే ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఒక్క నిమిషం. హరే కృష్ణ, క్షమించాలి. కాబట్టి తమో గుణము మనకి ఎప్పుడు కూడా కష్టంగానే, అంధకారం అంటే ఏంటి, చీకటి, ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది అనమాట. అలాగే సోమర్తనము, దీనివల్ల ఆ, ఇక్కడ చూస్తే ఆ ఊబకాయంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి శరీరానికి కూడా ఎటువంటి వ్యాయామం కానీ ఎటువంటి ఏమీ ఉండవు, కాబట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే బుద్ధి అనేది కూడా పనిచేయదు. ఇప్పుడు సపోజ్ ఒక బుద్ధి పనిచేసేవాడికి ఏంటంటే ఈ యొక్క మరి మాదక ద్రవ్యాలు తీసుకోవడము, చెడు అలవాట్లు, వ్యసనాలు, వీటన్నిటిని కూడా తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ తమ గుణంలో ఉన్నాడు ఏంటంటే, వాడు ఆరోగ్యం ఎంత దెబ్బతింటున్నా కూడా ఇంకా ఇంకా ఏదో ఆ ఇంద్రియ భోగం కోసమే, ఆ, కాసేపు ఆ సోమతనం కోసమే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. దానివల్ల ఏంటంటే భ్రాంతి, అంటే పిచ్చితనం వస్తుంది. అంతేకాకుండా ఆ, నిద్ర, ఏదో అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎక్కువగా నిద్రిస్తూ ఉంటారు, ఎక్కువగా ఆ, శరీరానికి సుఖాన్ని ఇచ్చే పనుల్లోనే, ఎక్కువగా ఆ అజ్ఞానంలోనే ఉండిపోతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే పిచ్చితనము, మూర్ఖత్వము. అంటే తెలిసి కూడా తెలుసుకోలేకుండా ప్రయత్నం చేస్తూ ఎక్కువగా ఆ, సోమతనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. ఇది తమో గుణం ఎక్కువగా ఆధిపత్యం చెలాయించినప్పుడు ఇలా ఉంటుంది పరిస్థితి. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేవః భృత్.
తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. మనిషి సత్వగుణ ప్రధానంగా ఉండి మరణించినప్పుడు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను, రజస్సు తమస్సు లేనటువంటి వాటికి చేరుకుంటాడు. అంటే ఊర్ధ్వలోకాలు. ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం భూ సత్యం. అంటే ఈ దేవతాలోకాలు, వాటిపైన బ్రహ్మలోకము, ఇట్లా వీటిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం అంటే మనం ఎప్పుడైతే జీవితం మొత్తంలో ఎక్కువగా సత్వగుణంలో ఉంటే ఇట్లా చెప్తున్నారు. అలా కాకుండా రజోగుణం, రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. మనిషి రజోగుణ ప్రధానంగా ఉంటూ మరణించినప్పుడు పనులతో ప్రేరణ పొందే వారిలో జన్మిస్తాడు. తమోగుణ ప్రభావంలో ఉండి మరణించినప్పుడు జంతువుల జాతులలో పుడతాడు. కాబట్టి ఎవరైతే జీవితం అంతా ఎక్కువ శాతం రజోగుణంలో ఉంటారో వాళ్ళు దేహత్యాగం తర్వాత ఏమవుతుంది, ఆ రజోగుణాన్ని కలిగించే అంటే భూలోకము ఇటువంటివి అన్నమాట. అప్పుడు వారి కోరికను బట్టి భూమి మీదే జన్మలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళు ఇట్లా చూస్తే, తమో గుణంలో ఉండే వాళ్ళు ఏంటంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఇట్లా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క వృక్షంలాగా చెట్లులాగా జన్మ అనేది రావచ్చు. లేజినెస్, ఎక్కువసేపు నిద్రించడం, దీనివల్ల ఏమవుతుంది, ఒక బల్లోకం, ఒక ఎలుగుబంటి అది ఈ రోజుకి 16 గంటలే నిద్రపోతుందంట. కాబట్టి ఎంత ఎక్కువ కావాలంటే అంతసేపు నిద్రపోవచ్చు అనమాట. అక్రమ సంబంధాలు ఇట్లా వీటి గురించి ఆలోచించే వాళ్ళు వాటికి సంబంధించిన జంతు జాతుల్లో జన్మిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి ఎంత మనం ఎటువంటి భావాలతో మనం ఎటువంటి గుణాన్ని కలిగి మనం ఎటువంటి పనులు చేస్తూ ఉన్నామో వాటికి సంబంధించిన శరీరం అనేది మనం తయారు ఉంటాము నెక్స్ట్ లైఫ్కి. కర్మణస్సుకృతస్యాహు సాత్వికం నిర్మల ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. సత్వగుణంలో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజోగుణంలో చేసిన పనులు దుఃఖాలను కలుగజేస్తాయి, మరియు తమో గుణంలో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగజేస్తాయి. కాబట్టి మనం సత్వగుణంలో ఏం చేసినా, ఉదాహరణకి మనం గుడికి వెళ్తాము, భగవంతుడి గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని మీద ప్రేమ కొద్దీ భగవంతుని యొక్క దర్శనం చేసుకుని చాలా రోజులైంది కాబట్టి భగవంతుడి దర్శనం చేసుకుందాము, అక్కడికి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, ఇట్లా ఆలోచిస్తూ మనం మందిరాలకి వెళ్తూ ఉంటాము. అదే రజోగుణంలో ఉండేవాళ్ళు, నేను ఇప్పుడు ఒక ₹1,00,000 టెండర్ వేశాను కాబట్టి నాకు ఆ దాంట్లో లాభం వస్తే నేను నీకు ₹1,000 హుండీలో వేస్తాను, ఒక ₹100 హుండీలో వేస్తాను, ఒక 2 కొబ్బరికాయలు కొడతాను. ఇట్లా ఇదంతా ఏంటి, లేకపోతే నేను ఒక తిరుపతి కొండకి నడుచుకుంటూ కొండకు వస్తాను, ఇట్లా ఇదంతా కూడా కోరికలు అనమాట. ఇది రజోగుణం. దీనివల్ల ఏమవుతుంది, దుఃఖాలే. ఎందుకు, ఆ ₹100 వేసినప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు, అలాగే అది రాకపోయినా కూడా బాధపడతాడు. ఇప్పుడు మరి మొక్కుకున్నాడు, అది కనుక సక్సెస్ అవ్వకపోతే, అంటే ఇప్పుడు అక్కడ వేసిన టెండర్ కనుక అది రాకపోతే దానికి దుఃఖమే, వచ్చినా కూడా దుఃఖమే. ₹100 వేయడానికి కూడా ఆలోచిస్తాడు, చాలా బాధపడతాడు. అనవసరంగా ₹100 చెప్పేసాను, ₹10 చెప్పేసి ఉంటే బాగుండేది, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇది రజోగుణం. అలాగే తమో గుణంలో చేసేవి అజ్ఞానపు చీకటిని, అంటే అసలు భగవంతుడి దగ్గరికే వెళ్ళరు, మందిరాల గురించే ఆలోచించరు, నేనా భగవంతుడి దగ్గరగా, అసలు ఆయన ఉన్నాడా అంటారు. ఇట్లా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ. సత్వగుణముచే నిజమైన జ్ఞానము, రజోగుణముచే లోభము, తమో గుణముచే పిచ్చితనము అంటే నిర్లక్ష్యము, మరియు మోహము అంటే భ్రాంతి వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి సత్వగుణంలో ఉన్న వాళ్ళు, మనం ఈ పిక్చర్లో చూస్తే ఇతను చాలా ప్రశాంతంగా ఉంటాడు అనమాట. సత్వగుణంలో ఉండేవాళ్ళు చూడడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖంలో ఎటువంటి ఆందోళన లేకుండా, ఏ పరిస్థితి వచ్చినా కూడా సమానంగా తీసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. అలాగే భగవంతుని కానీ లేకపోతే గురువుని కానీ పూజిస్తూ ఉంటారు. అలాగే రజోగుణంలో ఉండేవాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా, ఏదో గొప్పగా ఆలోచిస్తూ, ఎప్పుడు కూడా వర్రీగా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటూ ఉంటారు. అంటే గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, అలాగే రాబోయే రేపటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే తమో గుణం, వీళ్ళేంటి నిర్లక్ష్యము, అలాగే భ్రాంతి అన్నమాట. అంటే
ఈరోజు ఆ, అసలు వేస్ట్, నేను అంతా నాకు ఏమి అనుకున్నట్టు జరగలేదు, ఇట్లా ఆలోచిస్తూ ఉండటము. అసలు రేపు అనేది ఉంటుందా, ఈరోజు ఎంజాయ్ చేద్దాం. కాబట్టి ఇట్లా ఇదంతా కూడా తమో గుణం, పిచ్చితనము, భ్రాంతి అన్నమాట. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణంలో స్థితమై ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు, రజోగుణంలో స్థితమై ఉన్నవారు మధ్యలోనే ఉండిపోతారు, తమో గుణంలో స్థితమై ఉండేవారు నరకలోకాలకు పతనం చెందుతారు. కాబట్టి ఇందాక చూసాం కదా, ఊర్ధ్వలోకాలు, అలాగే మర్త్యలోకము, అలాగే కింద ఏంటంటే అతల వితల సుతల, తలాతల, మహాతల, రసతల, పాతల, ఇటువంటి లోకాలు. ఇట్లా జన్మలు అనేవి తీసుకుంటూ ఉంటారు. గుణానేతాన్యతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తోమృతమశ్నుతే. దేహధారి ప్రకృతి త్రిగుణములను అధిగమించగలిగినప్పుడు జన్మము, మరణము, వృద్ధాప్యము వంటి దుఃఖముల నుండి విముక్తి పొంది ఈ జన్మలోనే అమరత్వమును పొందుతాడు. కాబట్టి ఈ త్రిగుణాలకి అతీతుడు మరి ఎలా ఉంటాడు అనేది ఇక్కడ అడుగుతున్నారు అర్జునుడు. అర్జున ఉవాచ కైర్లింగ స్త్రీన్ గుణానే తాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు ప్రశ్నించను, ఓ ప్రభు, ప్రకృతి మూడు గుణములకు అతీతంగా అయిన వాడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతను మూడు గుణముల బంధనమునకు అతీతంగా ఎలా అవుతాడు. కాబట్టి మీరు ఈ మూడు గుణాల గురించి చెప్పారు, కాబట్టి ఈ మూడు గుణాలకి మనం అతీతంగా ఎలా ఉండాలి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు గుణాలకి ఆధీనంలోనే ఉంటున్నారు, కానీ ఈ త్రిగుణాలకి అతీతంగా అంటే శుద్ధ సత్వంలో ఆ, ఎలా ఉండి భగవంతుని ఎలా తెలుసుకోవాలి, అలాగే వాళ్ళు భగవంతుని ఎలా చేరుకోవాలి అనేది అర్జునుడు అడుగుతున్నారు. దానికి ఈ 4 శ్లోకాల్లో వివరణ అనేది ఇస్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ పలికెను, ఓ పాండుకుమార, ప్రకాశము, ఆసక్తి, మోహం కలిగినప్పుడు ద్వేషించని వాడు, లేదా అవి లేనప్పుడు కోరుకోనివాడు, భౌతిక గుణముల యొక్క ఈ ప్రతిచర్యల ద్వారా అస్థిరపడక మరియు కలవరపడక తటస్థంగా మరియు అతీంద్రియంగా మిగిలిపోవాడు, ఆత్మయందే స్థితుడై ఆనందం మరియు బాధను ఒకేలా చూచువాడు, మట్టిని, రాయిని మరియు బంగారమును సమాన దృష్టితో చూసేవాడు, కావలసిన మరియు అవాంఛనీయమైన వాటికి సమానంగా ఉండేవాడు, ప్రశంసలు మరియు నిందలు, గౌరవం మరియు అగౌరవాల్లో సమానంగా ఉన్నవాడు, స్నేహితుడు మరియు శత్రువు ఇద్దరిని ఒకేలా చూసేవాడు, మరియు అన్ని భౌతిక కార్యకలాపాలను త్యజించిన వాడు ప్రకృతి గుణాలను అధిగమించిన వాడని చెప్తారు. కాబట్టి ఏదైతే ఈ త్రిగుణాలకి ప్రతి ఒక్కరు కూడా ఆధీనంలో ఉంటారు కదా, మరి వాటికి త్రిగుణాలకి అతీతంగా అంటే శుద్ధ సత్వగుణంలోకి ఎలా వెళ్ళాలో మనకి ఇక్కడ ఈ యొక్క లక్షణాలన్నీ ఇస్తున్నారనమాట అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకి. కాబట్టి ఈ మూడు గుణాలను అధిగమించిన యొక్క వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, సమస్థితి కలిగి ఉంటాడు, ఏమొచ్చినా కూడా ఇబ్బంది పడాడు, తటస్థంగా ఉంటాడు, వారిలోని ఉద్వేగాలను ఉదాసీనంగా ఉంటాడు, పరితపన లేకుండా అసూయ లేకుండా ఉంటాడు. అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అన్ని పరిస్థితుల్లోనూ సమత్వం, అంటే ఎవరన్నా ప్రశంసించారు హ్యాపీ, ఎవరైనా నిందించారు అది కూడా హ్యాపీయే, గౌరవం లేదా అవమానం, ఆనందం లేదా దుఃఖం, వాంఛనీయం లేదా అవాంఛనీయం. ఆల్రెడీ 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్తారు కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ, ఇవి వచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు గౌరవించిన వాళ్ళే రేపొద్దున అవమానించవచ్చు, ఈరోజు అవమానించిన వాళ్ళు రేపు గౌరవించవచ్చు. కాబట్టి రెండింటిని మనం తీసుకునే ఆ సమభావాన్ని కలిగి ఉండాలి. ఒక్కోసారి మనం కోరుకున్నది జరగవచ్చు, ఒక్కోసారి మనం కోరుకున్నది జరగకపోవచ్చు. కాబట్టి వాటిని కూడా మనం చాలా ఈజీగా తీసుకునే ఆ యొక్క లక్షణం అనేది ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో సమానంగా వ్యవహరిస్తారు. అంటే మట్టి, రాయి లేక బంగారం. మనం రాయి లేక బంగారం, మట్టి, వీటి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఒక రాజు ఎప్పుడైతే తన రాజ్యంలో అందరినీ కూడా భగవంతుడి లోకానికి తీసుకువెళ్ళాలని అందరిని తీసుకువెళ్ళడం, అక్కడ ఒక్కొక్కరు వాళ్ళు ఆ ధనాన్ని, కొంతమంది బంగారం చూసి వెనక్కి వెళ్ళిపోవడము, ఇట్లా అనమాట.
కానీ ఆ రాజు మాత్రం మట్టిని, రాయిని, బంగారాన్ని అంటే ఒకే రకంగా చూశాడు. అక్కడ ఆయనకి ఏదైతే ఎదురొచ్చినాయో అన్నీ ఒకే రకంగా చూసి వాటిని అన్నింటినీ త్యజించేసి దేవుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. మిత్రుడు లేక శత్రువుని సమానంగా చూడడం, ఎప్పుడు విచిత్రంగా వ్యవహరించారు. అంటే కృష్ణుడికి శరణాగతి పొందుట, అలాగే ఆధ్యాత్మిక అభ్యాసాల్లో దృఢంగా ఉండగలిగితే ఏదైనా మనకి వచ్చినా ఏదైనా మనకు రాకపోయినా కూడా, లేకపోతే ఎవరిని కూడా మనం విచిత్రంగా అనేది చూడమన్నమాట. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులలోనూ నిశ్చలమైన నా పూర్తి భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండువాడు వెంటనే భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను అధిగమించి బ్రహ్మము స్థితికి వస్తాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ శుద్ధ భక్తిని కలిగి ఉంటారో ఈ త్రిగుణాలను దాటి మనం ఎలా వెళ్ళవచ్చు అనేది చెప్తున్నారు. దానికి ఫార్ములా కూడా చెప్తున్నారు. సంపూర్ణంగా భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండాలి. కాబట్టి నేను ఇప్పటి వరకు బాగున్నాను, కాబట్టి భగవంతుడికి ప్రార్థిస్తాను, ఎందుకు నాకు ఇంత మంచి లైఫ్ అనేది ఇచ్చారు కాబట్టి. నేను ఇప్పుడు కష్టం వచ్చింది, అది కూడా భగవంతుడి నుంచే వచ్చింది, ఇప్పుడు కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తాను. అంతేగాని నాకు భగవంతుడు కష్టాలు ఇచ్చాడు కాబట్టి నేను భగవంతుడికి ప్రార్థించను, నేను భగవంతుడిని నమ్మను, ఇదంతా కూడా ఏంటంటే మూర్ఖత్వం అనమాట. ఉదాహరణకి మనకి ఏం చేస్తారు, స్కూల్స్ కాలేజీల్లో కూడా చదువు చెప్తారు ఫస్ట్, తర్వాత టెస్ట్ పెడతారు. కానీ మనకి జీవితంలో ఒక్కొక్కసారి ముందే టెస్టులు రావచ్చు. ఆ టెస్టులు వాటి మనం ఎలా రాస్తామో దాని తర్వాత మనకి ఎలా అంటే ఆ యొక్క టెస్ట్ నుంచి మనం ఎలా బయటపడాలి, దాంట్లో నుంచి మనం ఒక గుణపాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి ఏమవుతుంది, మనం ఇంకా రాటు తేలుతాం, మనం ఇంకా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా మనకి అర్థమవుతుంది అనమాట. అంటే జీవితంలో వచ్చే టెస్టులు పాస్ అయ్యి మనం భగవంతుణ్ణి విడిచిపెట్టకూడదు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. కానీ మనం చూస్తాం ఒక్కొక్కసారి కష్టాలు రాగానే ఈ దేవుడు కాదు ఇంకొక దేవుడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కష్టాలు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ దేవుడు కాదు మళ్ళీ ఇంకొక దేవుడు. ఇట్లా మనం ఎంతమంది దేవుళ్ళను మార్చినా ఇది మనం ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా సహజంగా వస్తూ పోతూ ఉంటాయి. మనం వాటిని ఓర్చుకోవాలి తప్ప దేవుళ్ళను మార్చేస్తూ వెళ్ళామనుకోండి మనకి అది దేన్ని కూడా అంటే తట్టుకునే శక్తి అనేది ఎప్పటికీ రాదనమాట. కాబట్టి ఇక్కడ ఇంకా 27వ శ్లోకంలో చెప్తున్నారు, ఇక అమృతమైనది, అలాగే నశించనిది, శాశ్వతమైనది మరియు పరమ ఆనందమునకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమునకు నేనే మూలమైన ఆధారము. కాబట్టి కొంతమంది ఏమంటూ ఉంటారు, భగవంతుడికి ఆకారం లేదు కాబట్టి వాళ్ళు ఒక నిరాకారాన్ని పూజిస్తూ ఉండడము ఇదంతా చేస్తూ ఉంటారనమాట. ఒక శూన్యాన్ని, ఒక జ్యోతిని ఇట్లా పూజిస్తూ ఉన్నట్లుగా, దాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు కదా. మరి అటువంటి దానికి కూడా నేనే ఆధారం అని ప్రత్యేకంగా అంటే స్పష్టంగా ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. ఏమని, ఒక బ్రహ్మజ్యోతిలా ఉంటారా లేకపోతే ఇట్లా ద్విజాకారంలా ఉంటారా అని చెప్తూ, అంటే ఆ బ్రహ్మజ్యోతికి కూడా నేనే ఆధారము అంటే ఆయన ఏం చెప్తున్నారు, నేను ఇట్లా ఒక ఆకారం అంటే సాకారమైన రూపాన్ని నేను కలిగే ఉన్నాను, ఒక ద్విజ రూపాన్ని నేను కలిగే ఉన్నాను అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. కాబట్టి మనకి ఏదైనా ఒక లైట్ అనేది వెలుగుతూ ఉంది, ఇప్పుడు మన ఇంట్లో చాలా చాలా లైట్లు అనేవి ఉంటాయి, ఆ లైట్ అనేది వెలుగుతూ ఉంది, ఆ జ్యోతి అనేది దాని యొక్క కాంతి అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే మరి దానికి ఒక స్విచ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ స్విచ్ దానికి పవర్ సప్లై అనేది ఒక చోటు నుంచి ఒక మూలం నుంచి వస్తూ ఉంది. మరి ఆ స్విచ్ అనేది ఆన్ చేసి లేకపోతే ఆ బ్రహ్మజ్యోతి అనేది రాదు. కాబట్టి ఆ స్విచ్ అనేది కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఆ స్విచ్ అనేది ఆన్ చేయకపోతే లైట్ ఎలా వెలుగుతుంది అంటే, ఇప్పుడు సూర్యరశ్మి అనేది ఉంది అంటే మరి సూర్యుడు కూడా ఉన్నాడు కదా, సూర్యుడు కూడా ఖచ్చితంగా ఉంటేనే ఆ యొక్క లైటింగ్ అనేది మనకి వస్తుంది. కాబట్టి సూర్యరశ్మి వల్ల సూర్యుడు రాలేదు, సూర్యుడు నుండి ఆ సూర్యరశ్మి అనేది వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి వల్ల ఈ దివ్య జ్యోతి అనేది వచ్చింది, ఆ దివ్య జ్యోతి వల్ల భగవంతుడు అనేవాడు రాలేదు. కాబట్టి ఇది ఆ నిరాకార బ్రహ్మానికి కూడా నేనే మూల ఆధారము అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి బాధ్యతాయుత ఎంపికల ద్వారా మనం ఈ శరీరంలో ఉండగానే తదుపరి జీవితానికి సిద్ధం కావాలి. కాబట్టి మనం ఏ గుణంలో ఉండాలి, కానీ ఈ 3 గుణాలు కూడా మనం చూస్తే
ఒక సత్వగుణం అనేది ఏంటి, అది కూడా బంధిస్తుంది, కాకపోతే ఒక జ్ఞానం అని సుఖము అని దాంట్లో బంధిస్తుంది అనమాట. అంటే అదేంటి, ఒక బంగారు సంఖ్యల లాంటిది. అలాగే రజోగుణం అనేది ఒక వెండి సంఖ్యల లాంటిది అనమాట. అలాగే తమో గుణం అనేది ఏంటంటే ఇనుప సంఖ్యల లాంటిది. కాబట్టి మనం ఈ 3 గుణాలను దాటుకుని వీటికి అతీతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దానికి ఏం చేయాలి, మనం చాలా బాధ్యతమైన ఎంపిక, మనం ఎటు వెళ్ళాలి అనేది తెలుసుకుని ఈ జీవితంలో ఉండగానే, ఈ దేహంలో ఉండగానే నెక్స్ట్ లైఫ్కి మనం సిద్ధం కావాలి అనేది చెప్తున్నారు. అలాగే అస్సలు దేహం అనేది తీసుకోకుండా మనం భగవంతుడి ధామానికి ఎలా చేరుకోవాలో కూడా సిద్ధమవ్వాలి. కాబట్టి గుణాలు మనల్ని కట్టివేస్తాయి, 3 గుణాలు. కానీ కృష్ణుడు మనకి విముక్తి ప్రసాదిస్తాడు. ఎందుకు, ఆయన చెప్పారు, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. అంటే దైవీహేష గుణమయి, ఈ త్రిగుణాలతో కూడి ఉన్న దైవీ మాయ ఏదైతే ఉందో అది కూడా నాదే. దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ, అది నా యొక్క మాయ ద్వారా, నా నుంచే వస్తుంది ఆ మాయ కూడా. కానీ మామేవ ఏ ప్రపద్యంతే, అంటే నాకెవరైతే నన్ను శరణు వేడుతున్నారో మాయామేతాం తరంతితే, వాళ్ళు ఈ మాయ నుండి బయటపడగలుగుతున్నారు, ఈ త్రిగుణాలకి అతీతంగా అవ్వగలుగుతున్నారు. మరి అది మనకి ప్రసాదించేది ఎవరు అంటే కృష్ణుడు. కాబట్టి ఈరోజు ఒక గీత పాఠం ఏంటి, సదా భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండడం ద్వారా మనము ఈ భౌతిక గుణముల సంగము నుండి అత్యంత సులభముగా విడిపడగలము. అంతేకాక ఎల్లవేళ భగవత్ సాంగత్యంలో ఉండడం వలన ఉన్నతమైన లక్షణాలను కూడా మనం పొందగలము. మనం ఇక్కడితో విరామం తీసుకుందాము. రేపు 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము. మనకి ఒక అశ్వత్థ వృక్షం గురించి వివరిస్తూ ఉంటారు, చాలామందికి అదే ఐడియా ఉన్నదే. అలాగే ఇంకా మనకి అశ్వత్థ వృక్షము, దాని నుంచి మనం ఎలా పాఠం అనేది నేర్చుకోవాలి అనేది రేపటి అధ్యాయంలో చూద్దాము. ఈరోజు ఇక్కడితో విరామం తీసుకుందాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జై. నమాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. పతిత పావన శ్రీ ప్రభుపాద్ కి జై. శ్రీమద్ భగవద్గీతకి జై. హరే కృష్ణ. మీరు కూడా నాతో పాటు అన్మ్యూట్ చేసుకుని ఈ యొక్క మంత్రం అనేది జపించవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే హరే కృష్ణం కృష్ణ వందే హరే జగద్గురు కృష్ణ హరే కృష్ణం వందే కృష్ణ. హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురుం. అందరికీ ధన్యవాదాలు అటెండ్ అయినందుకు. అలాగే రేపు కూడా అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మహామంత్రం జపించండి. హ్యాపీ